రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని తొలకరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పిఠాపురం నుంచి రైతులతో భారీ బైక్ ర్యాలీతో కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ రైతుల బకాయిలను చెల్లించడం లేదని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో గ్రామాల్లో పరిస్థితి ఫోటో ఒకసారి చూడండి. ఎక్కడా కూడా ఆర్బీకేలు స్పందించట్లేదు, ఈ క్రాప్ అయిన ధాన్యానికి స్పందించట్లేదు. రైతులు ఇది తేమ వచ్చేసి ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియని పరిస్థితి. 10 రోజుల నుంచి కోతలకు వస్తున్నారు, ధాన్యం వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి కళ్ళు కనపట్టలేదు. అలాగే పట్టుబడి డబ్బులు రైతులకు ఇవ్వలేదు. సుమారు 200 కోట్ల రూపాయలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టుబడి డబ్బులు రైతాంగానికి 6 పంటలకు సంబంధించిన పట్టుబడి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే ధాన్యం కొనట్లేదు. రైతులు పాత బకాయిలు డబ్బులు ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నా, మీరు ప్రకటనలకి టీవీలకి పరిమితం తప్పితే ప్రాక్టికల్గా గ్రామాల్లో ఎక్కడా కూడా రైతులు ధాన్యం కొనట్లేదు. వారికి ఇవ్వాల్సిన పాత బకాయిలు ఇవ్వట్లేదు. అలాగే పట్టుబడి డబ్బులు ఏదైతే రావాలో కోట్ల రూపాయలు ఇవంతా అవినీతి. వైసీపీ నాయకులందరూ కూడా చెరువులు కాలంలో పేరు చెప్పి ఈ పట్టుబడి డబ్బులు సుమారు 200 కోట్ల రూపాయలు దోచేశారు. ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాల్సిన డబ్బులు, రైతులు రావాల్సిన పట్టుబడి డబ్బులు తక్షణం ఇవ్వాలి. ధాన్యం గిట్టుబాటు ధర ఏదైతే ఉందో కొనుగోలు చేయాలి. ఇవాళ రైస్ మిల్లర్లకు ప్రభుత్వం బాకీ ఉండడంతో 1800 కోట్లు రైస్ మిల్లర్లు కూడా తాళాలు వేసుకుని ధాన్యం